అయితే నాట్యం ఒక రకంగా యోగ మార్గం. మీది భక్తి మార్గమా? యోగ మార్గమా? ఎందుకంటే మీరు సామవేదం షణ్ముఖ శర్మ గారి శివపదం వాటికి కూడా మొట్టమొదట కూర్చి నాట్యాన్ని దానికి సమకూర్చి పెట్టిన వారిలో మీరు ఒకరు. అబ్రాడ్ లో ముఖ్యంగా యుఎస్ లో చాలా ప్రదర్శనలు కూడా చేశారని విన్నాను. సో మీది భక్తి మార్గమా యోగ మార్గమా? మళ్ళీ రెండు ఒకటే అంటారా? అంటే ఇప్పుడు మార్గాలకి యోగాలోకి వస్తే 4 రకాలు కదా. ఇప్పుడు భక్తి, జ్ఞానం, భగవద్గీత చెప్పింది 4 ఉన్నాయి కదా. అగైన్ అంటే పర్టికులర్ గా నాది అడిగితే అందరి టాక్టికల్. సో 4 మార్గాల్లో అంటే భక్తి అగైన్ ది అల్టిమేట్ గోల్ ఇస్ ద సేమ్. మీరు ఏ మార్గం తీసుకున్నా వెళ్ళేది ఒక దగ్గరికి, డెస్టినేషన్ ఇస్ ద సేమ్. మై జర్నీ హ్యాస్ ఆల్వేస్ బీన్ కర్మయోగం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాక్టికాలిటీ ఫోర్త్ వన్ నాది ఇట్స్ ఆల్వేస్ బీన్ ద కర్మయోగం ప్రాసెస్. అంటే టాక్టికల్ గా వర్క్ ఇస్ వర్షిప్ కాంటెక్స్ట్. ఐ ట్రై టు డీలే ద క్వశ్చన్, ఇందాక దేవుడు ఉన్నాడా మీరు ఏమనుకుంటారు, ఇన్ ద లైట్ ఆఫ్ ద సేమ్ థింగ్. మీకు మన గురించి మనం తెలుసుకోవడానికి ఏ ఆలంబన మనకు అవసరమైతే అది తీసుకోండి, రైట్? అంతే. అంటే దేవుడు ఉన్నాడా అంటే కర్మ, దైవత్వాన్ని నమ్ముతాను నేను. అంటే గోయింగ్ బ్యాక్ ఏ ఫౌండేషనల్ ఎలిమెంటల్ బేసిక్ నాలెడ్జ్. సనాతన ధర్మంకి వెళ్తే, హిందూ ధర్మానికి వెళ్తే మనకి గాల్లోను ధూళ్ళలోను కూడా దేవుడు ఉన్నాడు, రైట్? కొన్ని కోట్ల దేవుళ్ళని మనం ప్రస్తావిస్తున్నాం అక్రాస్ ద బోర్డ్. దానికన్నా ఒక్క స్టెప్ అబౌవ్, అంటే ఇంతమంది దేవుళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడ నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఈ క్వశ్చన్స్ కన్నా ఒక్క స్టెప్ అబౌవ్ వెళ్తే, ఇఫ్ యూ జస్ట్ థాట్ఫుల్లీ థింక్ అబౌట్ వాట్ ఈస్ దిస్, అది చిన్న విషయం కాదండి. అంటే ఫర్ మీ ఇట్స్ అ హ్యూజ్ డీల్. ఎందుకంటే ప్రతి ఎలిమెంట్ లో ఒక దేవుడిని చూడగలగడం అన్నది నాట్ ఏ స్మాల్, ఎంత పెద్ద విషయం ఒక మనిషికి. అంటే ఇట్స్ అద్భుతమైన విషయం కదా. అంటే ఎన్ అండ్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ ఈస్ డివైన్. అంటే విత్ వాట్ రెస్పెక్ట్ విల్ యూ ట్రీట్ ద యూనివర్స్ దట్ పాయింట్. ఇప్పుడు ఇవాళ రోజున మనం వచ్చి కొత్తగా గో గ్రీన్ అంటున్నాము, ప్లాస్టిక్ వాడద్దు అంటాం కదా. isn't this all what life is about? Always, yes, right? అంటే the idea behind it is, దేవుడు ఉన్నాడా, ఒక ఫిజికల్ ఒక మెటఫోరికల్ ఫామ్ ఉందా లేదా, ఇవన్నీ పక్కన పెడితే ద డివినిటీ దట్ యు సీ, ఒక దైవత్వాన్ని మనం ప్రతి విషయానికి ఆపాదిస్తున్నాం. ఒక పేపర్ కింద పడిపోయింది. ఇన్ వెస్టర్న్ వరల్డ్ ఇట్స్ అ పేపర్, ఇట్స్ మేడ్ ఆఫ్ సెల్యులోజ్. సైంటిఫిక్ గా ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఇట్స్ మేడ్ ఆఫ్ సెల్యులోజ్. యూ కెన్ స్టెప్ ఆన్ ఇట్, నథింగ్ విల్ హ్యాపెన్, యూ కెన్ వైప్ ఇట్ ఆఫ్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ అగైన్, యాజ్ సింపుల్, కరెక్ట్? బట్ మన మైండ్ సెట్ ఎలా ఉంది, దానికి అక్కడ సరస్వతి దేవి అంటే ఒక మనిషి మీద మనం కాలేస్తున్నామేమో అన్నంత భయపడే ఒక పర్సానిఫికేషన్కి మనం వచ్చాం. బట్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ is because the paper is giving you knowledge. At the end of the day, what you write is what you're getting knowledge from. Correct. So giving that respect back to materialistic things, not just people. And you're giving back to the universe with respect and yes. Whether it's a life or a life. నేను చాలాసార్లు అనుకుంటాను, ఓకే ఇప్పుడు అక్కడ ఒక వేస్ ఉంది, ఇక్కడ ఒక రాక్ ఉంది అంటే ఉన్నాయి, మనం రికగ్నైజ్ చేస్తాక అది అక్కడ లేదు. సో అంటే అక్కడ నేను పువ్వు ఉంది అనుకుంటే అక్కడ పువ్వు ఉంది, లేకపోతే ఇట్స్ దేర్ లైక్ ఎనీథింగ్ ఎల్స్, రైట్? సో దట్ అవేర్నెస్ ఆఫ్ అండ్ కండక్టింగ్ విత్ రెస్పెక్ట్ ఇన్ ది యూనివర్స్, ఐ థింక్ దట్ ఈస్ ది అల్టిమేట్ ఆఫ్ సనాతన ధర్మ ఇన్ మై ఒపీనియన్. అంటే ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారంటే అందుకున్నారు. ద ఐడియా ఆఫ్ టీచింగ్ ఆల్ దిస్ ఇస్ టు రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అరౌండ్ యూ, including yourself and everything external to you.